సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కృష్ణారెడ్డిపేట, ఐలాపూర్ తాండాలకు వెళ్లేటువంటి ప్రధాన రహదారులు గుంతలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వారి ఇబ్బందుల దృష్ట్యా మాణిక్ యాదవ్ సొంత ఖర్చులతో గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టి ప్రజలు ఇబ్బందులను తీర్చాలన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లో మరి అధిక వర్షాలకి చాలా గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మాకు ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలు మరి మాకు వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము మరి రెడ్ మిక్స్ మరి ఈ రోడ్ల మీద అక్కడ గుంతలు పుట్టడం జరుగుతుంది. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈరంగూడ కమాండ్ నుంచి మరి కృష్ణపేట వరకు దాదాపు 50 కోట్ల రూపాయలతోటి మరి డబల్ రోడ్ వేయించడం జరిగింది. ఇప్పుడు కనీసం ఆ డబల్ రోడ్ వేయడం పక్క కడితే ఆ వేసిన రోడ్డుకు గుంతలు కూడా మరి పూర్తి పరిస్థితి మనకి కాంగ్రెస్ హయాంలో లేదు. దయచేసి మేము గౌరవ రోడ్లు రహదారులు మంత్రి వెంకటరెడ్డి కోరడం ఏంటంటే ఈ రోడ్ల యొక్క గుంతలకు కనీసం నిధులు కేటాయిస్తే మరి కొంచెము ప్రజలకు ఆసరగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి మా కృష్ణపేటే కాదు, దాదాపు పటేల్గూడలోని మరి బిఎంఎన్ కాలనీ, సూర్యోదయ కాలనీ, హరివిల్లు కాలనీ, అనేక కాలనీలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న ప్రజలు కనీసం వాళ్ళ సౌకర్యార్థం ఈ రోడ్లను ఇమీడియట్గా మరి మరమ్మతులు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి పటాన్చెరు పట్టణంలోని ఇంద్రేశం గ్రామంలో కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పటాన్చెరు నియోజకవర్గానికి వెంటనే మరి శ్రీ మంత్రివర్యులు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని మరి నిధులు విడుదల చేస్తే మరి ఈ స్థానికంగా ఉన్న పటాన్చెరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా హర్షిస్తారని తెలియజేస్తూ మా బేషరతుగా పటాన్చెరు నియోజకవర్గానికి నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ పండుగ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ప్రజలు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామంతపూర్, బండ్లగూడ సంఘటనలు చాలా బాధాకరమని అన్నారు. ప్రజలు విద్యుత్ స్తంభాల వద్ద కానీ విద్యుత్ తీగల వద్ద నిల్చుకోకూడదని తెలిపారు. ఏదైనా తేడా ఉంటే పోలీసులకు, జీహెచ్ఎంసీ వాళ్లకు తెలియజేయాలన్నారు. వర్షాకాలం కారణంగా బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్నపిల్లలు బయటికి వెళ్లనీయకూడదని పేర్కొన్నారు. ఇక యూరియా కొరతపైన కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. యూరియా ఎవరి పరిధిలో ఉంటుందో కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తే ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందన్నారు. దీనిపైన కేంద్రాన్ని నిలదీయడానికి కేటీఆర్ నోరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సరిపడా యూరియాని ఇవ్వాలని చెప్పండి పలు లేఖల ద్వారా స్వయంగా కూడా కలిసి చెప్పినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వాటిని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కార్. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశానికి కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెలతో సహా చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు 9,80,00,000 మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం అని చెప్పింది. 9,80,000 మెట్రిక్ టన్నులు. దానికి ఇప్పటికే బీజేపీ సంబంధించిన రామచంద్రరావు ఏమన్నారు, ఇప్పటికే 12 లక్షలు ఇచ్చినామన్నారు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి వారును బీఆర్ఎస్ సంబంధించిన వారి యొక్క రైతులను మభ్యపెట్టే విధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు అలికేషనే 9,80,000 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే రామచంద్రరావు 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిన ఇప్పటికే అని చెప్పనమాట. అలికేషన్ చేసినప్పుడు అర్థం ఉంది. ఈ ఆగస్టు నిన్నటి తారీఖు వరకు 20వ తారీఖు ఆగస్టు వరకు మనకు రావాల్సింది 8,30,000 మెట్రిక్ టన్నులు రావాలి. రైతుల అవసరానికి ఉపయోగపడే ఎరువులు కేంద్ర ప్రభుత్వం మనం ఇండెంట్ పెట్టినాం. అంటే మన ఖరీఫ్ లో అవసరమయ్యే ఎరువులు 9,80,000, నిన్నటి రోజు వరకు ఇవ్వాల్సింది 8,30,000 మెట్రిక్ టన్నులు. కానీ ఇచ్చింది ఎంతంటే 5,42,000 మెట్రిక్ టన్నులు. అనేక మార్లు కేంద్ర కాంగ్రెస్ నాయకుల మాయ మాటలతో తెలంగాణ ప్రజానికం మోసపోయిందన్నారు నకిరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
ప్రజా అవసరాలు తీర్చాలనే ముందు చూపు లేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని ఘాటుగా విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నకిరేకల్ తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులతో చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నలేని విధంగా రైతుల యొక్క గోడు, వాళ్ళ యొక్క ఆవేదన, ఏ రకమైన పరిస్థితులు అందరం చూస్తున్నాం. కోరుకొని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఇవాళ రైతన్నలందరూ వచ్చి చీకటి ముఖంగా అర్ధరాత్రి వచ్చి కోఆపరేటివ్ బ్యాంకుల కాడ, ఫెర్టిలైజర్ షాపుల దగ్గర చెప్పులు పెట్టి, బ్యాగులు పెట్టి, పాస్బుక్లు, ఆధార్ కార్డులు పెట్టి లైన్లో నిలబడవలసిన పరిస్థితి. చంటి పిల్లలు తీసుకొచ్చి లైన్లో నిలబడ్డా కూడా ఏరియా దొరకని పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతున్న రైతుల పక్షాన 52 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, ఢిల్లీకి పోయి దేనికోసం పోతున్నావు? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. ప్రధానమంత్రి అయినా కాస్తా, కేంద్ర మంత్రులు ఎవరైనా కలుస్తా అని పదే చెప్పినావు కదా. మనకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఇలా రాష్ట్రంలో రైతులు పడే కష్టం మీకు అర్థమైతే లేదా? ఇలా రైతులందరూ కూడా బారు తీరి రాత్రి మొదలుక మరి ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఉండి యూరియా కొరతతో ఎంత ఇబ్బందులు పడుతారో, ఎంత ఆవేదన చెందుతారో వాళ్ళ యొక్క కష్టం మీకు అర్థమైతే లేదా? ఇలా రైతన్నలు ఇలా ఎక్కడికెళ్ళి పట్టణంలో చూస్తున్నాం. ఎక్కడికెళ్ళి పట్టణంలో చూస్తే దాదాపు ఎక్కడికెళ్ళి సొసైటీలోనే ప్రతి సీజన్లో కూడా 3000 మెట్రిక్ టన్నుల యూరియా వాడతాం. 3000 మెట్రిక్ టన్నుల యూరియా వాడితే ఈరోజు 400 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటిదాకా వచ్చింది. అంటే దాదాపు 2600 మెట్రిక్ టన్నులు. మానకొండూరు శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. కాగా కరీంనగర్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని, వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల్లో 335 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. దీంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వీర్లపాలెంలోని భూ నిర్వాసితులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఉద్యోగాలు కల్పించడం పైన వారు హర్షం వ్యక్తం చేశారు. ఇది వాటి పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.